రైతులకు నమస్కారం అండి. నేను మీ నవీన్ కుమార్ సినర్జీ అగ్రో కెమికల్ రావడం జరిగింది. నేను ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బొద్దుగుండ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాను. ఇక్కడ మన మూడు రవి అనే రైతు తనకున్న మూడు ఎకరాల మిరప తోటలో సినర్జీ వారి ధనా త్రిబులన్ అండ్ డియోసిన్ అనే మందు పిచికారి చేయడం జరిగింది. ఇది పిచికారి చేయకముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, వారి మాటలతో తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. సార్ మీ పేరు సార్? రవి. సార్ మీ ఫోన్ నెంబర్ చెప్పగలుగుతారా? ఫోన్ నెంబర్ నోటెడ్ లేదు సార్. ఓకే సార్. సార్ ఈ వారం కింద ఈ సినర్జీ వారి ధనా త్రిబులన్ ఈ డియోసిన్ అనే రెండు మందు కొట్టారు కదా సార్. సార్ ఎలా ఉంది సార్ రిజల్ట్? మంచిగా ఉన్నాయి సార్. మంచిగా గ్రోతింగ్ ఇట్లా మంచిగా వచ్చిందా సార్? బాగానే ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఇంతకుముందు ఎలా ఉండే సార్? అంతకుముందు కొద్దిగా మామూలుగా ఉండే. ముడత గిట్లా పోయిందా సార్? పోయింది. కొంచెం ముడత కానీ బొబ్బెర కానీ మొబ్బ ఏం లేదు, నీట్గా వచ్చింది, గ్రోతింగ్ సన్నీగా వచ్చింది. ఎరుపు లాంటిది రాలేగా, బాగుంది. ఇదండి సార్, రవి సార్ కూడా చెప్పారు బాగుంది సార్, రిజల్ట్ మంచి గ్రోతింగ్ వస్తుంది చెప్పడం జరిగింది. పక్కన ఇంకో రైతు ఉన్నాడు, వాళ్ళు కూడా అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్కారం సార్. సార్ వీళ్ళ తోట ఇంతకుముందు ఎలా ఉండే సార్? ఇంతవరకు ముదురుతుంది బాగా. ఇప్పుడు మంచి ఇప్పుడు నీట్గా సార్. ఈ మందును ఒప్పుకోవచ్చా? ఈ మందులు ఒప్పుకోవచ్చు. మంచి రిజల్ట్ ఉందా సార్? బాగుంది సార్. కొట్టుకోవచ్చా? రైస్ వాళ్ళు కొట్టుకోవచ్చా? మంచిగా అనిపించింది మందు? మంచిగా అనిపిస్తుంది. ఇదండి పక్క రైతు కావాలనిపిస్తుంది. మీకు కూడా ఇది మందు కొట్టాలనుకుంటున్నారు. అంత మంచి రిజల్ట్ బాగా వచ్చింది. ఈ రిజల్ట్